అంటే ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించే బలమైన శక్తి. అలాంటి శక్తివంతమైన వ్యవస్థను కొందరు శక్తిహీనంగా మారుస్తున్నారు. పోలీసులు లేనిదే ప్రజలు ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి. కానీ ఖమ్మం జిల్లా కేంద్రంలో కొందరు పోలీసుల తీరు ప్రజల ప్రాణాలను హరించేలా చేస్తుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలను గాలికి వదిలేసి కొందరి సేవలోనే తరిస్తున్నట్లుగా స్పష్టమవుతుంది. రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీని కట్టడి చేయాల్సిన ట్రాఫిక్ పోలీసులు తమ విధులకు ఎగనాం పెట్టడంతో వాహనదారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఖమ్మం బైపాస్ రోడ్డు ప్రమాద గంటికలు మోగిస్తున్నా సంబంధిత ట్రాఫిక్ పోలీసులు తమకేం పట్టనట్లు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించి ఉంటే మరో విలువైన ప్రాణం దక్కేది. ట్రాఫిక్ పోలీసులు పట్టింపు లేనితనం ఆ కుటుంబానికి శాపంగా మారింది. తమ విధులను విస్మరించి వాహనదారుల ఇబ్బందులను గాలికి వదిలేస్తున్న ఖమ్మం ట్రాఫిక్ పోలీసుల తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ఏదైనా అంశాన్ని ప్రస్తావిస్తే విమర్శలు తప్ప సద్విమర్శలు చేతకాదంటూ ఒక డైలాగ్ కొట్టేసి తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు. ఆ కోవలోనే పోలీస్ శాఖ అని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీస్ శాఖ చాలా నిజాయితీ నిబద్ధత ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రజా సమస్యల విషయంలో కావచ్చు, శాంతి భద్రతల విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే వ్యవస్థ మొత్తం ఒక గాడిలో పనిచేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేయదో రకరకాల వ్యవస్థలు ఇష్టానుసారంగా వ్యవహరించే పద్ధతులు మనం చూస్తున్నాం, మన కళ్ళెదురుగా కనపడుతున్నాయి. కానీ ఖమ్మం పట్టణంలో గత కొన్ని నెలల నుంచి ట్రాఫిక్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా తయారైందంటే మామూళ్ళ మత్తులో జోగుతూ మంత్రుల మెహర్బానీ కోసం పనిచేస్తున్నట్టుగానే స్పష్టమవుతుంది. గతంలో ట్రాఫిక్ వ్యవస్థలో ఉన్న సంఖ్యాబలం ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలాన్ని ఒక్కసారి కంపేర్ చేసుకుంటే ప్రజల ఏదైతే ఖమ్మం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అవతరించిన తర్వాత రోడ్ల విస్తరణ కావచ్చు, ఇతరత్ర ట్రాఫిక్ జంక్షన్లు ఇవన్నీ కూడా చూసుకుంటే ట్రాఫిక్ పోలీసులు సమృద్ధిగానే ఉన్నారు పనిచేయడానికి. కానీ ట్రాఫిక్ పోలీసు వ్యవస్థ ఎంత అధ్వానంగా తయారైందంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రమాదం జరిగితే పోలమ్మని అక్కడ చేయటం, ఒక అరగంట గంట హడావులు చేసి ట్రాఫిక్ క్లియర్ చేసి అమ్మయ్య మా పని అయిపోయింది ఈరోజు అని చేతులు దుక్కొని వెళ్ళటం అనేది ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగుతున్న అంశం. ఎందుకంటే ఖమ్మం పట్టణంలో ప్రధానమైన రద్దీ ఉన్న ప్రాంతాలు కేవలం రెండే రెండు. ఒకటి పాత బస్టాండు, ఒకటి కొత్త బస్టాండు. ఈ రెండు బస్టాండ్ల దగ్గర సరైన ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ట్రాఫిక్ పోలీసులు మన్ను తిన్న పాము లెక్కనే వ్యవహరిస్తున్నారనడానికి ప్రధానమైన తార్కాణం 24 గంటల ముందు జరిగిన రోడ్డు ప్రమాదం చెప్పవచ్చు. కొత్త బస్టాండ్ ఎదురుగా తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో ఒక లారీ డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ని కొట్టేసి లారీ అక్కడ నిలిచిపోయింది. అది తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం అనేది అందాజ మనం అంచనా వేసుకుని 4 గంటలు కానీ 5 గంటలు కానీ అనుకుంటే ఆ లారీని తొలగించకుండా మీనమేషాలు ఎక్కేసి ట్రాఫిక్ పోలీసులు డివైడ్ని కొట్టేసేలా లారీ ఆగిందా, ఏమైనా డ్యామేజ్ అయిందా అంటూ టైంపాస్ చేసి అలానే వదిలేశారు. సుమారు 15 గంటల తర్వాత అదే లారీని మరో లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతికి ట్రాఫిక్ పోలీసులే ప్రధానమైన కారణం. అది నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే కేవలం పోలీసులు చంపిన హత్య అది పక్కా. ఎందుకంటే ఒక్కసారి కొత్త బస్ స్టాండ్ దగ్గర ఒక్క 10 నిమిషాలు నిలబడితే ఒళ్ళు గుగురు పట్టే విధంగా షేక్ అయిపోతున్నాం. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆటోలు, ప్రైవేట్ వెహికల్స్, బస్సులు, లారీలు, దాంతోపాటుగా ట్రావెల్స్ కార్లు అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా ఒక పద్మవ్యూహాన్ని తలపించే విధంగా కొత్త బస్ స్టాండ్ ప్రాంతం ఉంటుంది. అటువంటి కొత్త బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ దాంతోపాటుగా కొత్త బస్ స్టాండ్ దగ్గరలో లోపలికి బస్సులు వచ్చే ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఆ ఎంట్రన్స్ దగ్గరలోనే ఈ ప్రమాదం జరిగింది. అన్నప్పుడు వితిన్ అవర్స్లో ఆ లారీని అక్కడి నుంచి పక్క తప్పించాల్సిన బాధ్యత ట్రాఫిక్ పోలీసుల మీద ఉంది. కానీ ట్రాఫిక్ పోలీసులు అమాత్యుల ఆశీస్సులు, అమాత్యుల కన్సర్న్లలో ఎంత సిస్టమేటిక్గా పడతారంటే ఉదయం 8 గంటలకు మంత్రి గారి పర్యటన ఉందంటే 7 గంటలకి టెన్షన్గా వచ్చేసి అసలు లోకల్ పోలీసు ఆల్రెడీ పెట్రోలింగ్ వ్యవస్థ లేదా
రకరకాల వ్యవస్థలు మంత్రుల చుట్టూ ఉంటారు. కానీ తగుదనమ్మా అంటూ వద్దన్న ట్రాఫిక్ పోలీసులు మంత్రుల పర్యటనలో తామున్నామంటూ ఓ బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే మంత్రి పర్యటన అంటే ఒక గంట ముందుగానే వచ్చి ఆయన కనుసన్నల పడాలని ప్రయత్నం చేస్తున్న అధికారులు కొత్త బస్ స్టాండ్ దగ్గర జరిగిన ప్రమాదంలో తెల్లవారుజామున 4 గంటలు జరిగిందనుకుంటే రాత్రి 7:30 దాకా 8 గంటల దాకా ఆ లారీని ఎందుకు తొలగించలేదు? ప్రధానమైన రద్దీ ఉంది. ఆయన మీనమేషాలు లెక్కించడంతోటి మరో లారీ ప్రమాదం జరిగిన లారీని ఢీకొనడంతోటి ఓ వ్యక్తి మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందలేదు. ట్రాఫిక్ పోలీసులు చేసిన హత్యనే, అది పక్కా. ఒక్కసారి జిల్లా అధికారులు, పోలీస్ కమిషనర్ సునీల్ దత్తు కొన్ని వ్యవస్థల్ని గాడిలో పెడుతున్న ట్రాఫిక్ వ్యవస్థని, ఖమ్మం పట్టణంలో ఉన్న ట్రాఫిక్ వ్యవస్థని ఎందుకో పూర్తి నిర్లక్ష్యంగా వదిలేసినట్టుగా కనపడలేదా? అధికారులు మొద్దు నిద్రపోతున్నారా, లేకపోతే తమకేం సంబంధం లేదని ట్రాఫిక్ పోలీసు వ్యవస్థను అర్థం కావట్లేదు. కొత్త బస్ స్టాండ్లో ప్రతి నిమిషం ప్రమాదానికి చేరువవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆటోలు, ప్రైవేట్ కార్ ట్రావెల్స్ సంబంధించిన కార్లు అడ్డదిడ్డ నిలబడటం, దాంతోపాటుగా బైపాస్లో నిత్యం వచ్చే భారీ వాహనాల కంటైనర్ కావచ్చు, లారీలు, అటు ఆర్టీసీ బస్సులు, ఇటు సాధారణంగా ప్రజలు ద్విచక్ర వాహనాలు, ఆ కార్లు, ఇవన్నీ సర్వసాధారణ. అంటే ఇంత రద్దీ ఉన్న ప్రాంతంలో ఒకళ్ళిద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్ కనుచూపు మేర ఆ ప్రాంతంలో కనపడరు. సాయంత్రం 5 అయిందంటే బిక్కుమంటూ రోడ్డు మీద పోయే పరిస్థితి. ఓ పక్క స్కూల్ బస్సులు, మరో పక్క స్కూల్లో నుంచి పిల్లల్ని తీసుకొచ్చే తల్లిదండ్రులు, ఉద్యోగులు, రకరకాల వ్యవస్థలన్నీ కూడా ఒకసారి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు విపరీతం రద్దీ ఉంటుంది. కానీ ట్రాఫిక్ పోలీసు మాత్రం కొత్త బస్ స్టాండ్ వదిలేసి పాత బస్ స్టాండ్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక 8 మంది టెన్షన్గా నిలబడి తాము ఏదో పెద్ద డ్యూటీ చేస్తాం అన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటూ ఒక 8 మందో 10 మందో తాగుబోతు డ్రంక్ అండ్ డ్రైవ్ క్యాండిడేట్లు పట్టుకొని కేసు నమోదు చేసి హడావుడి చేసి ఆ ఇరుకులోనే, అసలే పాత బస్ స్టాండ్ దగ్గర ఇరుకు ప్రాంతం, దాంట్లోనే మళ్ళీ వీళ్ళు వాహనాలను ఆపి మిగిలిన వాహనాలు వెళ్లకుండా అడ్డంకిగా ఉంటూ తాము మీద విధులు నిర్వర్తించడానికి కేవలం పాత బస్ స్టాండ్ దగ్గర ప్రతినిత్యం సాయంత్రం 5 నుంచి 7 దాకా ఇది ఒక పెద్ద షో అయిపోయింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో మొత్తం మీద కొత్త పాత బస్ స్టాండ్ ఒక్కటే డ్రంక్ అండ్ డ్రైవ్ పార్ట్స్ అన్నట్టుగా చాలా పార్ట్స్ ఉన్నాయి. ఒక 10-15 ప్రాంతాలు ఉన్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టడానికి. అవి ఏమి పట్టించుకోరు. కేవలం పాత బస్ స్టాండ్ దగ్గర ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ సెటప్ పెట్టడం, మమ్మ అనిపించుకోవడం, పని అయిపోయిందంటాం, లేదా మంత్రుల దగ్గరికి పోయి ఆహో అని చెప్పి ఒక బిల్డప్ వేయటం, ఇవి తప్ప ట్రాఫిక్ పోలీసులు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏం పని చేస్తున్నారు? ఎక్కడ ట్రాఫిక్ నియంత్రించడంలో వైఫల్యం చెందుతున్నారు? కేవలం అధికారుల వైఫల్యమే. ఎస్ఐలు, కానిస్టేబుల్, హోంగార్డులు అంటే అధికారులు ఏం చెప్తే తినాలి. మరి గతంలో ఒక ట్రాఫిక్ సిఐ తోటి ఖమ్మం పట్టణ వ్యవస్థ నడిచినప్పుడు ఇప్పుడు ఏసీపీ, 2 సిఐలు, ఎస్ఐలు, మ్యాన్ పవర్ ఫుల్గా ఉన్నప్పుడు ఎందుకు మీరు ట్రాఫిక్ వ్యవస్థని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎందుకు ప్రధానమైన రద్దీ ప్రాంతాలలో పోలీసులు విధించలేకపోతున్నారు? కస్బా బజార్లో జీవి మాల్ దగ్గర మాత్రం 2 ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు, కానీ కొత్త బస్ స్టాండ్ దగ్గర మాత్రం ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు. మరి అసలు ట్రాఫిక్ ఐలాండ్ ఎందుకు? ట్రాఫిక్ సిగ్నల్స్ని పూర్తిగా పునరుద్ధరించి ఎక్కడెక్కడైతే మ్యాన్ పవర్ అవసరం లేదని దగ్గర సిగ్నల్ పాయింట్ పెట్టి మిగిలిన ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు నియంత్రించే ప్రత్యేకమైన సిస్టమ్ పెట్టకపోతే రోజు ఖమ్మం పట్టణంలో 2 నుంచి 3 ట్రాఫిక్ పోలీసులే హత్య చేసేందుకు ప్రధాన కారకులుగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికైనా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఈ విషయంలో పూర్తిగా దృష్టి కేంద్రీకరించి అవసరమైతే ఒక చిన్నపాటి మీటింగ్ ఏర్పాటు చేసి ఖమ్మం పట్టణంలో ట్రాఫిక్ మీద అవగాహన ఉన్న మీడియాని లేదా అధికారులని, ట్రాఫిక్ పోలీసుల్ని, కొంత అవగాహన ఉన్న గత 10-30 సంవత్సరాల నుంచి అవగాహన ఉన్న కొంతమంది మీడియా మిత్రులను ఆహ్వానించి ఎక్కడెక్కడ ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆర్ఎన్బి అధికారుల వైఫల్యం కొంత, ట్రాఫిక్ పోలీసుల వైఫల్యం మరికొంత, ఇవన్నీ కలగలిపి ప్రజల ప్రాణాలు మీకు వస్తున్నాయి. ఎందుకంటే నేనేదో చక్కగా పోయినా పక్కన చక్కగా రాడు కాబట్టి అది కూడా నా తప్పే అన్నట్టుగా ప్రస్తుతం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే అంత ఘోరమైన ట్రాఫిక్ వ్యవస్థ, ట్రాఫిక్ పద్మవ్యూహంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి నిత్యం బైపాస్ రోడ్లో 2 నుంచి 3 ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు లేరు. ఏమైనా అంటే ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రం ఒక 2-3 కానిస్టేబుల్ అక్కడ ఆల్రెడీ
సిగ్నల్ లైట్లు ఉన్నాయి, సిగ్నల్ లైట్ల ప్రకారమే. ఎందుకంటే ఆర్ఎంపీ అధికారుల వైఫల్యం కొంత, ట్రాఫిక్ పోలీసుల వైఫల్యం మరికొంత, ఇవన్నీ కలగలిపి ప్రజల ప్రాణాలు మీకు వస్తున్నాయి. ఎందుకంటే నేనేదో చక్కగా పోయినా పక్కన చక్కగా రాడు కాబట్టి అది కూడా నా తప్పే అన్నట్టుగా ప్రస్తుతం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే అంత ఘోరమైన ట్రాఫిక్ వ్యవస్థ, ట్రాఫిక్ పద్మవ్యంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి నిత్యం బైపాస్ రోడ్లో 2 నుంచి 3 ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు లేరు. ఏమైనా అంటే ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రం ఒక 2-3 కానిస్టేబుల్, అక్కడ ఆల్రెడీ సిగ్నల్ లైట్లు ఉన్నాయి, సిగ్నల్ లైట్ల ప్రకారమే వ్యవస్థ మొత్తం నడుస్తుంది. కానీ అక్కడ మాత్రం టెన్షన్గా ఒక 2-3 కానిస్టేబుల్ని ఎప్పుడు పెడతా అంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒకటి, జీవీ మాల్ దగ్గర ఒకటి. ఎందుకో మరి ఎందుకంత ప్రేమ కూడా అర్థం కావట్లేదు. కానీ ప్రధానంగా రద్దీ ఉన్న ప్రాంతాలు, ప్రమాదాలు జరుగుతున్న కొత్త బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ దగ్గర ట్రాఫిక్ నియంత్రించాల్సిన పోలీసులు వాటిని గాలికి చేసి ఈ 2-3 ప్రాంతాలలోనే తిష్ట వేస్తున్నారు తప్ప ప్రజలకు ఏదైతే ట్రాఫిక్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా పోలీసుల దగ్గర స్పందించి ట్రాఫిక్ వ్యవస్థ మన్ను తిన్న పాము లెక్క, అంటే దున్నపోతు మీద వానపడితే ఏ రకంగా తయారవుతుందో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న ట్రాఫిక్ పోలీసు అధికారులు ఆ రకంగా వ్యవహరిస్తున్నారు. అది వాస్తవం. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉన్న పాయింట్లను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉండాలి, ఎక్కడ సిగ్నల్ లైట్లు ఉన్నాయి అనేది ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మానిటరింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు డ్యూటీలు నిర్వహించాల్సిన పోలీసు అధికారులు తమకేమీ పట్టినట్టుగా మేళ పేరుతోటి టైంపాస్ చేసుకుంటూ కొంత ఏదైతే బిజినెస్ సెంటర్స్ ఉన్నాయో ఆ బిజినెస్ సెంటర్ మీద దృష్టి పెట్టినంత ప్రత్యేకత నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల మీద పెట్టకపోవడం కూడా ప్రజలలో ట్రాఫిక్ పోలీసుల మీద పూర్తిగా నమ్మకాలు కోల్పోయారు. ఇప్పటికైనా జిల్లా పోలీస్ బాస్ సునీల్ దత్ ఈ విషయంలో దృష్టి కేంద్రీకరించి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒక ప్రత్యేకమైన నిఘా ఏర్పడి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఎలా ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించిన మార్పులు చేర్పులు అధికారులు దిశానిర్దేశం చేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.